యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ థియేటర్లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ డిసెంబర్ 4 అర్ధరాత్రి 9:30 మేకర్స్ ప్రీమియర్ని ప్రదర్శించారు. 3 ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూసిన పుష్పగాడి రూల్ ఫ్యాన్స్కి ఎలా అనిపించింది? నిజంగానే పుష్పగాడి మాస్ ఇంటర్నేషనల్ను టచ్ చేసిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన మూవీ పుష్ప ది రూల్. మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్గా విడుదలయ్యింది. ఈ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ థియేటర్లోకి రిలీజ్ అయిన సినిమా ఎలాంటి టాక్ను అందుకుందో, అసలు సినిమా ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఈ మూవీలో ఎర్రచందనం కూలీ నుంచి సిండికేట్ కింగ్లా ఎదిగిన పుష్ప ఎప్పటిలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అధికార పార్టీకి సైతం భారీగా ఫండ్ పంపిస్తూ ఉంటాడు. ఓసారి సీఎంను కలిసి వద్దామని బయలుదేరితే వస్తూ సీఎంతో ఓ ఫోటో తీసుకునిరా అంటూ ఓ చిన్న కోరిక కోరుతుంది శ్రీవల్లి. సీఎంతో ఫోటో ఎంతసేపు అనుకున్న పుష్పకి సీఎం ఫేషిలో ఎదురు దెబ్బ తగులుతుంది. స్మగ్లర్లు పార్టీ ఫండ్స్ ఇచ్చేంత వరకే, ఫోటోలు తీసుకోవడానికి కాదు అంటూ సీఎం నిరాకరిస్తాడు. దాన్ని పెద్ద అవమానంగా తీసుకుంటాడు పుష్ప. దాంతో ఎంపీ సిద్దప్ప అంటే రావు రమేష్తో ఓ ఫోటో తీసుకుని తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాటిస్తాడు. అందుకోసం 500 కోట్లు కావాలి. ఆ 500 కోట్ల కోసం 2000 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్మగ్లింగ్ని ఆపడానికి బన్వర్ సింగ్ షెకావత్ శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. షెకావత్ని దాటుకుని పుష్ప ఆ 2000 టన్నుల సరుకు స్మగ్లింగ్ చేయగలిగాడా లేదా? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? ఇంటి పేరు కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది అనేదే మిగిలిన కథ. పుష్ప 2లో పెద్దగా కథేం లేదు. ఆ మాటకొస్తే సుకుమార్ కూడా కథపై పెద్దగా ధ్యాస పెట్టినట్టు కనిపించలేదు. కానీ ఇక్కడ సుక్కు నమ్ముకుంది కథ కాదు, కథ కంటే పుష్ప అనే క్యారెక్టర్ను. పార్ట్ 1తోనే ఆ పాత్ర ప్రేక్షకుల్లోకి ఎక్కేసింది. ఇప్పుడు అదే పాత్ర మరింత ఎలివేట్ చేస్తూ పుష్పరాజ్ నటన విన్యాసానికి దారి ఇస్తూ సన్నివేశాలు రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సీన్లు ఎంత బలంగా పనిచేశాయంటే సుకుమార్ ఈ సినిమాలో కథేం చెప్పడం లేదు అనే నిజాన్ని కూడా ప్రేక్షకుడు గ్రహించలేడు. ఇకపోతే ఈ మూవీలో ప్రతి సీన్ నార్మల్గానే తీశాడు, కానీ అక్కడక్కడ ట్విస్ట్లు ఇచ్చాడు. ప్రతి చోట హీరో ఎలివేషన్లు అవన్నీ ఫ్యాన్స్కు బాగా నచ్చేశాయి. మధ్యలో సుకుమార్ చేసిన మంచి పని శ్రీవల్లి పాత్రని బాగా డిజైన్ చేసుకోవడం. ఎంత పుష్పగాడైనా ఇంట్లో పెళ్ళం వండిన కూర బాగోలేదని చెప్పకూడదు అనే డైలాగ్ చిన్నదే కావచ్చు, కానీ భార్య భర్తల ఎమోషన్ని, వాళ్ళ బంధాన్ని సూచిస్తుంది. పెళ్ళం దగ్గర చిన్నపిల్లాడైపోయిన పుష్పాని కుటుంబ ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ఫీలింగ్స్ పాటని బాగా కన్వైన్ చేసుకుని వాటి చుట్టూ రొమాంటిక్ సీన్లు నడిపాడు. అవన్నీ పుష్పలో వన్ సన్నివేశంలా కాకుండా చాలా పద్ధతిగాను అందంగాను సాగాయి. మధ్యలో పాటలు, అందులో బన్నీ స్టెప్పులతో తొలి సగంలో ఎక్కడా కంప్లైంట్ లేకుండా సాగిపోతుంటుంది. ఏ సినిమాకైనా సెకండ్ హాఫ్ చాలా కీలకం. అక్కడ సినిమాని నిలబెట్టే ఎపిసోడ్లు 2-3 కావాలి. ఆ 3 ఎపిసోడ్లు ఇవ్వాల్సిన కిక్ జాతర ఇచ్చేసింది. జాతర ఎపిసోడ్ గురించి ముందు నుంచి చాలా చర్చ నడిచింది. సినిమాలో ఈ సీన్ దాదాపు 30 నిమిషాలు ఉంటుందని, అందుకోసం బాగా ఖర్చు పెట్టారని చెప్పుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ 30 నిమిషాలు అనిపించదు. ఎప్పుడు మొదలైందో ఎప్పుడు ముగిసిందో కూడా తెలీదు. అంతలా ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేసిన ఎపిసోడ్ అది. జాతర పాటలో బన్నీ నటించలేదు, విశ్వరూపం చూపించాడు అనేది చాలా చిన్న మాటగా అనిపిస్తుంది. పాటలో బన్నీ ఎక్స్ప్రెషన్స్, ఆడిన తాండవం నా భూతో అనుకోవచ్చు. మరో 10 ఏళ్ల పాటు ఈ ఎపిసోడ్ గురించి చెప్పుకునేలా బన్నీ నటన సాగింది. ఈ ఎపిసోడ్ ఓ హై పాయింట్తో మొదలవుతుంది. అలాంటప్పుడు ఈ ఎపిసోడ్ ముగించడం చాలా కష్టం. కానీ ఇక్కడ సుకుమార్లోని స్క్రీన్ ప్లే మాస్టర్ బయటకు వచ్చాడు. శ్రీవల్లిని తీసుకొచ్చి ఎమోషనల్ సీన్తో హై అండ్ ఇచ్చాడు. మొత్తానికి సినిమాను బాగానే లేపాడు సుక్కు. ఇక టెక్నికల్గా హై స్టాండర్డ్లో ఉంది సినిమా. మైత్రి మూవీ పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. ఒక్కో ఎపిసోడ్ కోసం ఎంతెంత కష్టపడ్డారో అర్థమవుతూనే ఉంది. ప్రొడక్షన్ డిజైనింగ్ అద్భుతంగా కుదిరింది. ప్రతి సీన్ని కొరియోగ్రఫీ చేసినట్టు ముచ్చటగా తీశారు. దేవిశ్రీ పాటలు ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఎక్కడా తగ్గలేదు. సుకుమార్ లాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్ ఓ కమర్షియల్ సినిమాని పక్కా మీటర్లో తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 2 చూస్తే అర్థమవుతుంది. సీన్ ని డిజైన్ చేసుకున్న పద్ధతి అందరికీ నచ్చేస్తుంది. కదేం లేదు కదా అనే ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడ్డాడు సుకుమార్. ఇక బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుందో లేదో ఇప్పుడు చెప్పడం కష్టం. చూడాలి 300 కోట్లు మొదటి రోజు అందుకుందో లేదో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.